అస్మద్గురుభ్యో నమః. గౌతమాన్వయ సంజాతం రామానుజగురుసుతం వెంకటార్యమహం వందే భ్రాతరం చింతితార్థతం. అన్నాదముల మధ్య బంధము పెరగాలి అన్నట్టయితే, తేడాలున్నట్టయితే మాసిపోవాలి అంటే సుఖకరమైన మంత్రం వ్యాసుడు మాఘపురాణంలో చెప్పలేదు, కానీ వేరే సందర్భంలో చెప్పాడు. ఓం తిలోత్తమాయ నమః, ఓం దివాకరాయ నమః, ఓం సప్త సుంజవే నమః. తిలోత్తమకి నమస్కారం అంటే అర్థమైందండి. సూర్యుడికి ఎందుకండి? బలవంతాన్ని పట్టుకొచ్చి బట్టతలకి మోకాలకి ముడిపెట్టినట్టుగా మీరు మాఘమాసం చెప్తూ ఆ నెలలో జరిగింది కనుక ఈరికి దండం పెట్టమంటారా అని కోప్పడకండి. కారణం ఉంది. ఎప్పుడైతే సుందోపసుందల వధ అయిందో ఇంద్రుడు ఆనందపడ్డాడు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఎవరికి? ఈ తిలోత్తమకి. నాయమ్మ నువ్వు ఇంద్రలోకంలో ఉండు అనేసరికి ఇంద్రుడు కొంతమందిని ఎంత గొప్పగా గౌరవిస్తాడంటే, పార్వతీ అమ్మవారికి ఓ రూపం ఉంది, వింధ్యవాసిని అని. ఆ రూపం ఎందుకు వచ్చిందో తెలుసా? వివాహమైన కొన్నాళ్ళకి పరమశివుల వారు ఆవిడ్ని పిలుస్తూ చక్కగా పార్వతి అని పిలవచ్చు కదా, యోత్పుత్రి అని పిలవచ్చు కదా. అంటే జోకులు వేసుకోవడం పెళ్ళైనప్పుడు కొత్తల్లో కంటే ముసలితనంలో ఎక్కువగా ఉంటుండదు ఒక్కోసారి. అన్నేళ్ళు అయిపోయిన తర్వాత కాళీ ఇది అబ్రవీత్, నల్లపిల్ల అని పిలిచాట. ఇది వాయుపురాణంలో ఉంది. ఆవిడికి చాలా కోపం వచ్చింది. నీకోసం నేను ఇంత యాతన పడి పెళ్లి చేసుకుంటే నన్ను నల్లపిల్ల అంటావా? నేను నల్లదాన్నని చెప్పి నీకు తెలియదు ఇంతకుముందు? నీకు అక్కర్లేని సౌందర్యం నాకెందుకు, నేను పోతున్నాను, శరీరం వదిలిపెడతా అని చెప్పి ఆవిడ తపస్సు వెళ్ళిపోయింది. వెడుతూ ఎందుకైనా మంచి అని చెప్పి ఓ కాపలాదారుని ఇలా పెట్టింది. వాడి పేరు వీరకుడు, వాడు వేరే చోటు ఉంటాడు, అలా ఉంచండి. ఈవిడ వేలసం తపస్సు చేస్తే ఈ లోపల అంధకాసురుడు అన్నవాడు పార్వతీదేవి వేషం వేసుకుని కైలాసంలో చేరాడు. అక్కడ పరమశివుల వారు వధించారు. మధ్యలో మా అగ్గిపుల మాస్టర్ ఉన్నారు కదా, నారదుడు. అమ్మ పార్వతి, నువ్వు లేకపోతే ఇంకో పార్వతి వచ్చిందమ్మా అక్కడ అన్నాడు. ఈయన పాపం అంధకాసురుడిని తెలుసును, ఏదో పిలకారు కదా అక్కడ, అందుకని. అప్పుడు ఆవిడికి ఎక్కడలేని కోపం వచ్చి, ఆ స్వామికి ఎక్కడలేని శరీరం నాకెందుకు అని ఆగ్రహంతో ఊగిపోతూ శరీరాన్ని వదిలిపెడదామని చూసింది. ఈవిడలో ఉండే కోపమంతా బయటికి వచ్చి నల్లటి అందమైన అమ్మాయిగా మారింది. ఈవిడ నల్లదనం పోయి ఈవిడకి అత్త ఎర్రగా మారింది. ఈవిడ కోపం అంతా ఏమైంది? ఒక సింహం రూపంలో వచ్చింది. బ్రహ్మదేవుడు వచ్చాడు. అమ్మా కంగారు పడకు, ఇక్కడి నుంచి నీ పేరు కాళి కాదు, నీ పేరు గౌరీ ఇది అబ్రవీత్. ఈ సింహం ఉంది చూసావా, నీకు వాహనమవుతుంది అంటూడగా ఇంద్రుడు పరిగెత్తుకొచ్చి, ఈ నల్లపిల్లవారి స్వామి చాలా అందంగా ఉంది అన్నట్ట. కంగారు పడకండి, దృష్టి పెట్టలా చెప్పాడు. అలాగా ఈ అమ్మాయి నాకు చెల్లెలు, రాక్షస సంహారానికి ఈవిని వినియోగించుకుంటాను నేను. అమ్మా నువ్వు వచ్చి మా వింధ్యపర్వతాల్లో ఉండమ్మా, నీ పేరు వింధ్యవాసిని. అమ్మా లలితా సహస్రం పూజలు చేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు ఎప్పుడైనా ఈ గాథ విన్నారో లేదో చూసుకోండి అమ్మా. కొంచెం వింధ్యవాసిని పార్వతీ స్వరూపం, అలాగా కాళిక ఆ స్వరూపమే వింధ్యవాసిని, సింహము అందుకని వాహనము. అలాగా ఇంద్రుడు చేయడానికి పట్టుకెళ్ళలేదు ఊర్వశిని. ఇంటికి తీసుకెళ్ళి, అమ్మా నీలాంటి గొప్ప దానివి సేవకురాలిగా ఉండకూడదమ్మా, ఓ పని చెయ్యి. ఇంద్రుడు ఉన్నాడు నాకు దాకా స్నేహితుడు, మహానుభావుడు, అతని రథంలో కూర్చోమ్మా ఎప్పుడు కూడా నువ్వు. అతని రథంలో ఉండి నీకు ఏ భోగాలు కావాలంటే ఆ భోగాలన్నీ అనుభవిస్తుండు, అన్నీ నేను ఇస్తా అన్నాడు. అందుకని సూర్యరథంలో ఏకచక్రము, 7 గుర్రములు, అనూరుడు ఉన్నారు కదా. ఆ రథం లోపల సామాన్లు పెట్టుకునే చోటు ఉంటుంది. దానంతటికీ అధికారినిగా ఆంగ్ల పరిభాషలో సూపర్వైజర్ అంటే సూపర్విజన్, అది ఇంద్రుడి సూపర్విజన్ అనమాట. అందుకని అలాంటి ఊర్వశి సూర్యరథంలో కూర్చుని మాఘమాసంలో ప్రత్యేకించి కిందకి దిగి వస్తుంటుంది. ఎవళ్ళైతే మాఘమాసంలో స్నానాలు చేస్తుంటారో వాళ్ళకి ఇంటిలో ఉన్నటువంటి బాధలు ఏవైనా కానీ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఇలా ఏమున్నా సరే
అన్నీ పోతాయని మనకి తంత్రశాస్త్రం చెప్తోంది, అధర్వణ వేదం కూడా చెప్తోంది. అందుకని ఊర్వశి ఘనత, అందుకని ఆ ఊర్వశి స్వరూపమే సూర్యకాంతిలో. అందుకని ఈ కిరణం బాగుంటుంది, ఈ కిరణం బాగుండదు అనలేరు మీరు. ప్రతి కిరణానికి దానికో ప్రత్యేకత, దానికో అందం ఉంటుంది. దాని పేరు ఏమన్నారు తెలిసిన? లావణ్యము అన్నారు. లావణ్యం అంటే ఉప్పు కణము లోపల ఈ కణంలో ఉపదనం ఉంది, ఇక్కడ లేదని చెప్పడానికి వీలు లేదు. క్షణే క్షణే యన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా లావణ్యం. అంటే ఏ క్షణంలో కొత్తగా చూస్తే అదటు కొత్త రుచి వస్తుందట, కొత్త అందం వస్తుందట. దాన్ని లావణ్యము అన్నారు, రామణీయకత అన్నారు. ఆంగ్ల పరిభాషలో బ్యూటీ వేరు, అలాంటిది ఇంకోటి ఏమిటి గ్లామర్ వేరు. ఈ రెండింటికి వేదం చెప్పిన మాట ఇది. అందుకని ఊర్వశి వల్ల సుందోపసుందర మరణం జరిగింది. ఊర్వశి ఒకప్పుడు కుబ్జగా ఉన్న మహాతల్లి శాపం పోయింది, క్షేమం కలిగింది, ఇలా ఉంటుంది. అందుకనే ఇంద్రుడు గౌరవించాడు. ఇక్కడో చమత్కారం చెప్తే మీరు ఇంకా ఆనందపడతారు. అదేమిటది అంటే ఆమె లోపల సౌందర్యం అంతా నువ్వుల రూపం కదా. నువ్వులకు అధిపతి ఎవరండి? శనిదేవత, ఆ మహానుభావుడు. అంతేకాదా శనికి రక్షకురాలే ఈ ఊర్వశి. అంతేకాదు ఈ ఊర్వశి అశ్వినీ దేవతలకు కూడా చాలా స్నేహితురాలు దగ్గర. అంటే సూర్యుడికి కూతురి వంటిది, అశ్వినులకి సోదరులు వంటిది. ఇదంతా కూడా మాఘమహాత్యంలో పద్మపురాణంలో చాలా విస్తారంగా చెప్పారు, మనం సంక్షేపంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. అందుకని ఇంద్రుడు గౌరవించాడు తప్ప కామించలేదు. అందుకనే చెప్తాడు, కిరణాలకే చాలు నమస్కారం. సూర్యుడు కనిపించకపోయినా మాది కాంక్రీట్ జంగల్ అండి, సూర్యుడు కనిపించడండి, పర్వాలేదు. సూర్యుని వెలుతురు పడే చోట్లో నిలబడండి, నమస్కరించండి. ఆద్యాదేవా ఉదిత సూర్యస్య నిరంహస పిబుత నిరవధ్యాత్. అద్య దేవా, ఈ సమయంలో నేను నమస్కారం పెడుతున్నానే, ఓ దేవతలంతారా, సూర్యస్య నిరంహస పిబుత, సూర్యుని యొక్క కిరణములన్నీ కూడా నిరవధ్యా, నిందనీయమైనటువంటి అంహస, నా పాపం నుంచి నిపిపుర్తత, దూరంగా తొలగించి వేయండి మీరు అంటూ అక్కడ భృగువంశంలో పుట్టిన అమ్మాయి ఇంత గొప్పదయ్యింది. ఆవిడ విశేషం ఇది. అందుకని శనికి రక్షకురాలయ్యింది. ఇది విశేషం. ఇది మాఘమాస వైభవంలో చాలా అందంగా వ్యాసుడు చెప్పాడు. ఇది వశిష్ఠుడు ప్రత్యేకించి రఘుమహారాజుకి చెప్పాడు. ఇలాంటిదే ఇంకో అమ్మాయి చరిత్ర కూడా ఉంది. ఇది దత్తాత్రేయుడు కనిపిస్తున్నాడు. ఒక తోట స్వర్ణకుండలుడని, మరొక కుండలుడని, సీతకుండలుడని ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు కూడా ఇలాంటి బాపతే. వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా శాప విమోచనం కావడానికి సూర్యుడే కారణమయ్యాడు. కృతయుగంలో నైషధ రాజ్యంలో హిమకుండలుడు అన్న ఒక వైశ్య ప్రముఖుడు ఉండేవాడు. వైశ్యుడు అనగానే మీరు కంగారుపడి షాపులు పెట్టుకున్నాడేమో అనుకుంటారేమో. కాదండి, వైశ్యులు చేసే పని ఏమిటో తెలుసిన? వార్త. ఒకప్పుడు ఆంధ్రపత్రిక ఎడిటోరియల్ పైని ఒక పద్యం ఉండేది. ఏమిటది? వార్త ఎంద జగము వర్తిలుచున్నది కాబట్టి వార్త నడుపవలయు పృథివీపతికి. ఇది విదుర్నీతిలో భాగం. అది తర్వాత వేరే పత్రిక వాళ్ళు వాడుకున్నారనుకోండి, అదల్లా ఉంచండి. వార్త అంటే కృషి, గోరక్షణ, వాణిజ్యము. వ్యవసాయం చెయ్యాలి, ఆవుల్ని రక్షించాలి. ఆ తర్వాత వాణిజ్యము అంటే వస్తువుల మార్పిడి, ధనం సమర్పించాలి. అలా సమర్పించేవాళ్ళు శ్రేష్ఠులు, వాళ్ళే శెట్టి అయ్యారు. కృషికులు, రై అంటే వరి పంట, అందుకని వాళ్ళు రైతు అంటే రక్షణ కలిగించే రైతులు అయ్యారు వాళ్ళంతాను. అలాగే కృషి, గోరక్షణ, గోవులను రక్షించేవాళ్ళు ఆవుల మఠములు కట్టారు. గోమఠ, శ్రావణ బెళగోడ ఇలాంటి చోట్ల ఉండేవి. అది గోమఠ శబ్దం కాస్త కోమటి శబ్దం కింద తెలుగులో మారింది. ఇన్ని పనులు. దేవతల్లో కూడా వైశ్యులు ఉన్నారు. ఎవరు? మరుద్దేవతలు. మరుతో వైవిచ. ఈ ఇతర విశేషాలని మళ్ళీ మనం చెప్పుకుందాం ఇంకో భాగంలో. అంతవరకు స్వస్తి.